గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 2వ తారీఖు ఆగస్టు 2026 నుండి 8వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు ఈ వారం 5వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఇదే కనుక ఈ వారం మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు కలిగినా సరే చివరికి అది పూర్తి చేసేదాకా కూడా పంతం పట్టి ఎలాగైనా సరే పని పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల కోసం బాగా ప్రాకులాడతారు. పిల్లల వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మీకు ప్రయత్నం చేసినట్లయితే, వాళ్ళ కోసం ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే మీ వల్ల వాళ్ళకి ప్రయోజనం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు, ప్రేమిస్తారు, హక్కును చేర్చుకుంటారు. అలాగే జనాల్లో విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుందని చెప్పచ్చు మీ మీద. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆదాయ మార్గాలు అన్వేషించడం కానీ, మీ యొక్క జీవన విధానాన్ని, క్రమశిక్షణని, ఆహారపు అలవాట్లని, అలాగే ఆరోగ్యపు అలవాట్లని చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ, ప్రమాదాలు కానీ, చికాకులు కానీ, గొడవలు కానీ వీటన్నిటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగానైనా సరే ఆ పని మీకు పూర్తవుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా సంతృప్తికరంగా సాటిస్ఫాక్షన్గా పని పూర్తి చేయడం, ఆర్థిక లావాదేవీలన్నీ సంతృప్తికరంగా సాగడం, రావాల్సినటువంటి మొండి బకాయిలు వసూలవడం, మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలనుకున్నా కూడా తొందరగా ఇవ్వగలగడం, ఈఎంఐలు కట్టగలగడం, లేదా సమయానికి ఈ క్రెడిట్ కార్డు పరమైనటువంటి డబ్బులన్నీ కూడా చెల్లింపులు చెల్లించగలిగేటటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే ఆస్తి వివాదాలు కానీ, లేదా పెద్ద పెద్ద సమస్యలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి గురించి కూడా మీరు బాగా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెట్టి బయటపడతారు. అయితే అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీ ఎదుగుదల చూసి ఓరవలేని వారు, నరదిష్టి, నరఘోష ఇది మాత్రం బాగా అధికమైపోతుంది మీకు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో అనేక రకాల మార్పులు, కొత్త వ్యాపార అవకాశాలు, వ్యాపారంలో అద్భుతమైనటువంటి చాకచక్యత, నైపుణ్యత, అలాగే వ్యాపారంలో ఎటువంటి వ్యాపారం చేస్తే ఆదాయం వస్తుందో, ఎందులో మీరు పేరు తెచ్చుకుంటారో, ఏ రకంగా కస్టమర్స్ని ఆకర్షించుకోవాలో ఇలాంటి వాటి పట్ల చాలా అనుభవం పెరుగుతుంది. అలాగే అనేక మంది వ్యాపారస్తులు చూసి మీ వ్యాపారంలో మార్పులు కూడా తెచ్చుకోగలుగుతారు. అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం, ఆన్లైన్ పరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించడం, టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటుగా ప్రతి పని యందు కూడా మీకు చక్కని ఆసక్తి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే పరిస్థితులు కనపడతాయి. ఇక విడిపోయినటువంటి వ్యక్తులు అంటే భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా సరే దూరం అయిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి దగ్గర అవ్వడానికి, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి, పాత కక్షలు, పాతపరమైనటువంటి కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడానికి చాలా అనుకూలమైన కాలంగా ఈ వారం కనపడుతోంది. అయితే ఆర్థికంగా ఎదగడానికి చాలా చక్కని అవకాశాలు మీకు రాబోతున్నాయి కాబట్టి సంపాదన పట్ల ప్రత్యేక దృష్టి పెట్టండి ఈ వారం. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధనప్రాప్తి, వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడము, అద్భుతమైనటువంటి చాకచక్యత కనపడుతోంది. అలాగే నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా ఆరోగ్యపరంగా మార్పులు తీసుకురావడం, ముఖ్యంగా ఎవరైనా సరే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు కానీ, ఇబ్బందులు కానీ ఉంటే డాక్టర్లను మార్చడం వల్ల కానీ, లేదా వైద్యం మార్చడం వల్ల కానీ, మందులని మార్చడం వల్ల కానీ మీకు చాలా బాగా అనుకూలిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. గృహ చిట్కాలు కూడా పాటించవచ్చు. అయితే ఒకసారి జాతక పరిశీలన మాత్రం అందరూ చేయించుకోవాలి. ఎందుకంటే జాతకంలో ఉండే గ్రహ గతులను బట్టి కూడా జీవితం మారుతూ ఉంటుంది కదా. చేత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోండి. ఇక భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి బాగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కానీ, డబ్బులు సంపాదించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల బాగా శ్రద్ధ పెడతారు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ విషయాల్లో బాగా ఎదుగుదల అంటే అన్ని రంగాలలోనూ కూడా చాలా స్పీడ్గా ముందడుగు వేయడం, ఏదో పోటీతత్వంతో ప్రయత్నం చేయడం, నేను ఎదగాలి అనే తపన పెరగడం, అలాగే అందరికన్నా నేను గొప్పవాడిని అవ్వాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను గొప్పగా చూడాలనేటటువంటి తపన, నేనే ఫస్ట్ ఉండాలి అనేటటువంటి తపన, ఆలోచన బాగా కనపడతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగ వాతావరణం మళ్ళీ తిరిగి అనుకూలిస్తుంది. కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా ఆచితూచి ఎదరికి వెళ్ళడం, జాతక పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళడం మంచిది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా కలిసి వస్తాయి.
1కి 10 సార్లు జాతకం చూసుకుని వెళ్తే బాగుంటుంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చాలా జాగ్రత్తగా మెలగండి. కోపతాపావేశాలు, ఒడిదుడుకులు లేదా ఆందోళన మంచిది కాదు. చేసే ఉద్యోగం పట్ల శ్రద్ధ బాగా పెట్టాలి. అలాగే అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి. ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువ తిరగాలి, ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. శ్రద్ధగా మీరు ఇంటర్వ్యూలో పాల్గొనాలి తప్ప కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే రాదు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే కనుక ప్రపోజ్ చేద్దామనుకున్నా, మీ మనసులో ఉండే విషయం చెప్పాలనుకున్నా, ఇది చాలా మంచి కాలం కాబట్టి మీ ఉద్దేశ్యం ఖచ్చితంగా వాళ్ళతో పంచుకోవచ్చు. అయితే ఆదాయం విషయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రంగాల విషయంలోనూ కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకోండి. ముఖ్యంగా రుణాలు తగ్గించుకోండి. అనవసరమైన వస్తువులు దుబారా ఖర్చులు చేయకండి. వ్యాయామం చేయండి. దేవతాలయ దర్శనాలు చేయండి. ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఏదైనా సరే రోజు కనీసం ఏదో ఒక పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి, లేదా దుబారా ఖర్చులు చేయకండి. బయట ఫుడ్లు తినకండి, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినకండి. వచ్చినటువంటి డబ్బుల్ని మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయండి. పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టండి. అంతే తప్ప షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టినట్లయితే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం ఆర్థికంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి అప్పులు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ, లేదా ఏదో తాకట్టుకి లేకపోతే ఆ రకంగా ఇవ్వడం కానీ మంచిది కాదు. ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా, భూములు ఎందు గృహాల మీద పెట్టుబడులు పెట్టినా కలిసి వస్తుంది కాబట్టి కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా, గృహం కట్టాలనుకున్నా ఈ వారం యోగా కాలంగా కనపడుతోంది. గృహం లేని వారికి గృహయోగ్యత, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీ ద్వారా, పథకాల ద్వారా గృహాలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు, అలాంటి ప్రాజెక్టులు మీ దగ్గరికి రాబోతున్నాయి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. అలాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాటిని మీరు ఒడిసి పట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు, శారీరక కలయికలు కనపడతాయి. అయితే వివాహేతర సంబంధాల విషయంలో కానీ, అనవసరమైన ప్రేమ వ్యామోహాల విషయంలో కానీ, శారీరక కోరికల కోసం చేసే తప్పుల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు చాలా కూర్చుని మాట్లాడుకుని, చర్చించుకుని, పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ ఏదైనా గొడవ ఉంటే కనుక తిరిగి మళ్ళీ కలిసి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, గొడవలు మర్చిపోయి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. రుణ బాధల నుంచి బయటపడడానికి చాలా మంచి కాలం కాబట్టి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, బంగారపు ఆభరణాలు, ఆన్లైన్ షాపింగ్లు, వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ వారం. ముఖ్యంగా పొలాలు, ఇళ్ల స్థలాలు, గృహాలకి సంబంధించినటువంటి మార్పుల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, సంతాన ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చక్కగా చదువు పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఇతరులకి సహాయం చేయడం కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆన్లైన్ పరమైనటువంటి ఎగ్జామ్స్ రాయడానికి, ఇతర దేశాలు వెళ్ళడానికి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడానికి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవడానికి, కంప్యూటర్ విద్యల పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ విద్యల పట్ల మీకు ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి అనేక మార్గాల ద్వారా మీకు చక్కని ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా కనపడుతున్నాయి. అలాగే చాలా అనుకూలంగా కనపడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్రాలు కొనుక్కునే అవకాశాలు, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలతో పాటుగా మీలో ఉండేటటువంటి సమస్యలు, ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఆందోళన, ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుందని చెప్పచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏదైనా ఒకసారి మీ యొక్క ఇంట్లో ఉండేటటువంటి దేవతాలయానికి, ఇంట్లో ఉండేటటువంటి పూజ చేసుకోవడం కానీ, దేవతలకి లేదా ఆలయ దర్శనం చేయడం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా ఇంకా శుభప్రదంగా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.